ఉయ్యాల జంపాల ఆహా అని చెప్తే ఆ ఫిష్ మరింత రుచిని ఈ గ్రేవీకి అందజేస్తుంది. చేపల కూర ఆరోగ్యంగా ఉండాలి అంటే చేపల కూర తినాలి. వైటమిన్ B12 కూడా కావాలి అంటే చేపల్లోనే ఉంటుంది. చాలామంది డాక్టర్లు తప్పకుండా వారానికి ఒకసారి ఫిష్ తినమంటారు. సో మరి ఎన్నో రకాల ఫిష్ కర్రీలు చేసినా మన తెలుగు వాళ్ళు చేసే ఫిష్ కర్రీలే బెస్ట్. దాంట్లో కొన్ని వేరియేషన్స్ అయినా బెండకాయలు వేసి ఒకసారి ఉల్లిపాయ కాల్చి ఇలా రకరకాలుగా. సో మరి ఈరోజు ఎర్రటి గ్రేవీ చేసుకుందాం ఫిష్ కర్రీలో. సో ఇది చేయడానికి మనం మసాలా, ఈ మసాలా చేసుకోవడానికి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఈ నూనెలో ఫస్ట్ ఎండి కొబ్బరి ముక్కలు 1 నిమిషం పాటు వేగుతూ లైట్గా కలర్ వస్తుందన్నప్పుడు ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి దీంతో పాటు వేయించుకుందాం. ఆ కొబ్బరి వేగిన వెంటనే భలే మంచి సువాసన వచ్చేస్తుంది. దీంట్లో ఈ ఉల్లిపాయలతో పాటు కొంచెం ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం స్లో మంటలో 4-5 నిమిషాల పాటు కొంచెం సేపు వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు ఈ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఆ నూనె ఎక్కువ రాకుండా తీసేసి మిక్సీ జార్లో వేసేసి దీన్ని మనం బరకగా పేస్ట్ చేసేసుకుందాం. మన మంచి ఫిష్ గ్రేవీకి ఇదే బేస్. పేస్ట్ పర్ఫెక్ట్గా రెడీ. అంటే ఎన్నిసార్లు తిన్నా ఇలా చేపల పులుసు చేసుకోవాల్సిందే. తాలింపు ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, కావాలంటే కొంచెం సోంపు కూడా వేసుకోండి. దీంట్లో కరివేపాకు. తాలింపు అవ్వగానే ఇందులో మనం చేసుకున్న పేస్ట్, పసుపు వేసుకోవాల్సింది మర్చిపోయాను. సో ఇప్పుడు కూడా సైడ్లో ఆ నూనెలో పడేట్టు వేసుకుంటే మనకి ఆ కలర్ చాలా బాగా వచ్చేస్తుంది. ఇందులో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర పొడి, కారం మాత్రం ఇప్పుడే కాదు, ఇది చక్కటి ఎర్రటి రంగు ఇస్తుంది. కాబట్టి ఆ మసాలా అంతా కుక్ అయిన తర్వాత ఫిష్ వేసే ముందు మాత్రమే కారం వేద్దాం, లేకపోతే కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఈ గ్రేవీలో ఎప్పుడైతే కొంచెం మెరుపు చూస్తామో అంటే నూనె పైకి వస్తుంది చూస్తామో ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. మూత పెట్టేసి ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత మంచిది. ఎక్కువసేపు అంటే గంట కాదు, ఒక 15 నిమిషాలు 25 నిమిషాలు ఉడికితే చాలు. సో మరి ఇప్పుడు కారపొడి. సో ఈ కారపొడిని మంచి ఎర్రటి రంగు ఇస్తుంది మన కారపొడి. అలాగే దీంట్లో మన ఫిష్ ముక్కలు కూడా జార్పిచ్చేసేయండి. ఇప్పుడు ఈ ఫిష్లో నుంచి కూడా కొంచెం తేమ బయటకు వస్తుంది. కావాలనుకుంటే ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. మూత పెట్టేసేయండి. స్లో మంటలో 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. కానీ ఉప్పు అనేది మరోసారి చెక్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కొత్తిమీర వేద్దాం. ఉప్పు కూడా అడ్జస్ట్ చేశాను. ఫిష్ ముక్కల్ని స్పూన్ పెట్టి కలపద్దు. ఉయ్యాల జంపాల ఆహా అని చెప్తే ఆ ఫిష్ మరింత రుచిని ఈ గ్రేవీకి అందజేస్తుంది. తర్వాత అన్నంతో వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఈ గ్రేవీ సూపర్గా ఉంటుంది. చేపల పులుసు తింటుంటే ఏమనిపిస్తుంటుంది. ఎన్నో నదులు ఈది వచ్చి నా కడుపులో ఉండడం కోసం వచ్చింది ఈ చేప. దాంట్లో ఆ బోన్స్ కూడా ఎందుకు ఉంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే అవి కూడా లేకపోతే వాటిని కూడా తినేసేయచ్చు. నిజానికి చెప్పాలంటే ఫిష్ బోన్స్ కొంచెం సేపు ఎక్కువసేపు కుక్ చేస్తే కనుక ఆ కాల్షియం ఏదైతే ఆ గ్రేవీలో వస్తుందో అది నిజమైన కాల్షియం సబ్స్టిట్యూట్స్ కంటే ఇలా తినమని కూడా డాక్టర్లు చెప్తూ ఉంటారు. సరే, ఈ విషయం పక్కన పెడితే వేలని జుర్రుకొని తినే గ్రేవీలో ఫిష్ గ్రేవీ నెంబర్ 1 చేసుకోండి. మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి.